నేటి సమాజంలో టెక్నాలజీ మనుషులను ఎంత దగ్గరగా చేస్తోందో ప్రాణాలను కూడా అంతే వేగంగా బలి తీసుకుంటోంది. 10 ఏళ్ల క్రితం ఒక సామాజిక మాధ్యమంలో మొదలైన పరిచయం చివరకు ఒక మహిళను రక్తపు మడుగులోకి నెట్టింది. కట్టుకున్న భార్య, పచ్చని పిల్లలు ఉన్నారన్న సోయి మర్చి పరాయి పురుషుడు మోజులో పడిన ఆ ఇల్లాలు పోలీసుల ముందే ప్రాణాలు వదిలింది. జడ్చర్ల నుండి జహీరాబాద్ మధ్య ఆ కారులో అసలేం జరిగింది? భార్యను హతమార్చేందుకు ఆ భర్త పక్కా ప్లాన్ ఎలా అమలు చేశాడు? ఈ భయంకర క్రైమ్ స్టోరీ వివరాలకు వెళ్దాం. జహీరాబాద్ పట్నంలో పానీపూరి బండి నడుపుతున్న సిద్ధార్థరెడ్డి తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. భార్య కవిత టైలరింగ్ చేస్తూ 2 పిల్లలతో ప్రశాంతంగా జీవిస్తున్నారు. అంతా బాగుందనుకుంటున్న సమయంలో 10 ఏళ్ల క్రితం ఫేస్బుక్లో పరిచయమైన పవన్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి కవిత జీవితంలోకి ప్రవేశించాడు. ఆ నెట్టింట స్నేహం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ప్రియుడి మోజులో పడిన కవిత చివరకు మార్చి 27 అర్ధరాత్రి తన 9 ఏళ్ల కూతురును, 6 ఏళ్ల కుమారుని, కట్టుకున్న భర్తను వదిలివేసి జడ్చర్లకు పారిపోయింది. కళ్ళు తెరిచి చూసేసరికి భార్య లేకపోవడంతో సిద్ధార్థరెడ్డి షాక్ గురయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో టెక్నాలజీ సాయంతో కవిత జడ్చర్లలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడే ఈ హత్యకు సంబంధించిన మొదటి అడుగు పడింది. భార్య ప్రవర్తనతో సిద్ధార్థరెడ్డి తీవ్రమైన అవమానానికి, మానసిక క్షోభకు గురయ్యాడు. కవితను తీసుకురావడానికి జహీరాబాద్ పోలీసులు రంగంలోకి దిగారు. ఒక కానిస్టేబుల్ సమక్షంలో సిద్ధార్థరెడ్డి జడ్చర్లకు చేరుకున్నాడు. అక్కడ పోలీసులు కవితకు, ఆమె ప్రియుడు పవన్కు కౌన్సిలింగ్ నిర్వహించారు. పిల్లల భవిష్యత్ కోసం భర్తతో కలిసి వెళ్లాలని సూచించారు. కానీ కవిత మాత్రం భర్తను అసభ్య పదజాలంతో దూషిస్తూ ప్రియుడితోనే ఉంటారని భీష్మించి కూర్చుంది. ఈ మాటలతో సిద్ధార్థరెడ్డి రక్తముడికిపోయింది. చాయ్ తాగుతానని బయటికి వెళ్లిన అతడు తన భార్యను అంతం చేయటమే లక్ష్యంగా ఒక పదునైన చాకును కొనుగోలు చేసి రహస్యంగా జేబులో దాచుకున్నాడు. తిరుగు ప్రయాణంలో కారులో కానిస్టేబుల్ వారిద్దరి మధ్య కూర్చుంటారని చెప్పిన కవిత అహంకారంతో నిరాకరించింది. వెనుక సీట్లో భర్త, ప్రియుడు, ఆమె కూర్చొని ప్రయాణమైంది. జహీరాబాద్ సమీపంలోని నందికంది వద్దకు రాగానే అప్రమత్తంగా లేదని అదును చూసి సిద్ధార్థరెడ్డి తన జేబులోని చాకు తీసి కవిత గొంతు, మెడపై విచక్షణారహితంగా పొడిచాడు. కారులోనే రక్తం చిమ్మి బాధితురాలు గజగజా వణికిపోయింది. కారులో ఒక్కసారిగా జరిగిన ఈ దారుణాన్ని చూసి కానిస్టేబుల్ దిగ్భ్రాంతికి గురయ్యాడు. వెంటనే చాకచక్యంగా వ్యవహరించి నిందితుని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తూనే రక్తం అడుగులో ఉన్న కవితను ఆసుపత్రికి తీసుకువెళ్లాలని డ్రైవర్ను ఆదేశించాడు. సంఘటనా స్థలానికి ఉన్నతాధికారులు చేరుకుని క్రైమ్ సీన్ను పరిశీలించారు. నిందితుడు సిద్ధార్థరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా తన్ను 10 మందిలో అవమానించి కుటుంబాన్ని వదిలేసినందుకే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. పోలీసులు హత్యకు వాడిన చాకును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. చూసారుగా, క్షణికావేశం, వివాహేతర సంబంధాలు 2 కుటుంబాలను ఎలా రోడ్డున పడేశాయో. 10 ఏళ్ల క్రితం పరిచయమైనటువంటి వ్యక్తి కోసం కట్టుకున్న కుటుంబాన్ని వదిలేయడం ఒక తప్పైతే, చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని భార్యను చంపడం మరో నేరం. ఇక్కడ 2 పసిపిల్లలు అటు తల్లిని కోల్పోయి ఇటు తండ్రిని జైలుకు పంపి అనాథలయ్యారు. సమాజంలో పెరుగుతున్న ఇలాంటి నేరాల పట్ల ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. నేరం చేసిన వాడు చట్టం నుండి తప్పించుకోలేడు అనడానికి ఈ ఘటనే నిదర్శనం. జై హింద్.